అసలు జనాలకి మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ కాకరకాయని ఇలా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు లాగించవతలు పడేస్తారు, అంత బాగుంటుంది. నేను నిన్న మార్కెట్ నుంచి లేతగా ఉన్నటువంటి కాకరకాయలు పట్టుకొచ్చా. వాటితోటి ఈ కూర చాలా బాగా కుదిరింది. ముందుగా కాకరకాయలన్నీ శుభ్రంగా కడిగేసేసి సన్నగా చక్రాల్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి బాగా వేయించేసేయండి. ముక్కలన్నీ బాగా వేగాలి. మధ్య మధ్యలో మూత తీసేసి కదుపుతూ ఉండండి. ముక్కలన్నీ వేగంగానే ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి పచ్చివాసనంతా పోయేటట్టుగా వేయించేయండి. తర్వాత ఒక టమాటా కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. 2 నిమిషాలు వేయించేసేసి అవన్నీ వేగంగానే వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అందులో వేసేసి చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కారం వేసేసి కొంచెం గరం మసాలా మీకు ఇష్టమైతే ధనియా పౌడర్ వేసేసి బాగా కలిపేసేయండి కూరంతా. అసలు ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కూరంతా అవ్వంగానే చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసేసి కూరంతా కలిపేసేయండి. ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది అన్నంలో కానీ అలాగే రొట్టెల్లో కానీ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.